అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేసినటువంటి వాటిని సిబిఐకి ఈడీకి ఇంత ముందు ఇచ్చారు. ఇప్పుడు అందులో ప్రాథమికమైన ఆధారాలు విదేశాలకు మళ్ళినట్టు లాండరింగ్ జరిగినట్టుంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఖచ్చితంగా. కింద స్థాయిలో దాని వలన గతంలో ప్రజలకు ఏమీ నష్టం జరగల. పై స్థాయిలో తింటాం అంటే అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. కేంద్రం కూడా జగన్ని తొక్కాలనుకుంటే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. అవ్వదు అని చెప్పను నేను. కుంభకోణం జరగలేదని కూడా నేను చెప్పను. కుంభకోణానికి సంబంధించి 2 మార్గాలు. ఇప్పుడు కింద పైన మధ్య అన్నీ జరుగుతున్నాయి. అప్పుడు పై స్థాయిలో జరిగి ఉండాలి, తయారీదారుల దగ్గర జరిగి ఉండాలి. అయితే తయారీదారులు కంప్లైంట్ లేకుండా వర్కౌట్ కాదు. అది ఒకటి సార్, లిక్కర్ స్కామ్ ఒకటైతే ఒక పక్క కాకాని దగ్గర విషయం కానీ లేదంటే విడదల రజనీ అంశం కానీ వరుసగా వీళ్ళు కూడా కోర్టులకు వెళ్తున్నారు ముందస్తు బెయిల్ కోసం. ఓకే, ఇప్పుడు సజ్జల్ గారి కేసు విషయంలో అయితే ఇద్దరికి బెయిల్ వచ్చింది అనేది, సజ్జల భార్గవరెడ్డి గారికి. అది సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి లేదంటే పోసాన్ని చేసిన ఆరోపణలకు సంబంధించి. కానీ వీళ్ళిద్దరి విషయంలో మాత్రం ఏం జరగబోతోంది, అరెస్ట్ ఖాయమా అనేది కూడా. ఇది వైసీపీకి ఏమన్నా రేపొద్దున ఇబ్బందా? ఇప్పుడు బేసిక్గా వీళ్ళకి ముందస్తు బెయిల్కి వెళ్తారు. ముందస్తు బెయిల్ రావడానికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో ఎప్పుడో జరిగిన దాని గురించి అంటూ ఇప్పుడు కేసులు కట్టినప్పుడు మొదట్లో కోర్టులు పట్టించుకోవాలా, క్రమంగా ఇప్పుడు అడుగుతున్నాయి కదా, అప్పుడెప్పుడో ఇష్యూ గురించి ఇప్పుడు ఏంటి అన్నటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విడుదల రజనీదే ఉంది, అప్పుడు బెదిరించారు అన్నటువంటి దానికి ఆధారం ఏదైనా చూపెట్టాలి కదా వాళ్ళు. అది ఏమని చూపెడుతున్నారు,